ఎక్కడికైనా బయటికెళ్ళాలంటే ఎక్కడ లేని హుషారొచ్చేస్తది నాకు. ఎవరు లేపకుండానే 5 గంటలకే లేచిపోయాను నేను. జనరల్లీ నేను ఇంత పొద్దున్నే లేవను. నాకు ఒళ్ళంతా బద్ధకం కాబట్టి. కానీ ఆ ప్లేస్‌కెళ్ళాలంటే ఇంత ఎర్లీ లెగిచి రెడీ అయ్యి మనం స్టార్ట్ అయితే గానీ వెళ్ళలేము. అంత లాంగ్ అది. మన వైజాగ్ నుంచి 150 కిలోమీటర్స్ లాంగ్ ఉంటది. బట్ నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను అక్కడికి వెళ్ళడానికి. ఎందుకంటే మన స్టేట్ దాటి నేనెప్పుడూ ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. అలాంటిది మన స్టేట్ దాటి వేరే స్టేట్‌కి వెళ్ళి ఆ ప్లేస్‌కి వెళ్తున్నాను అంటే అలారం గూడా లేకుండా అందుకే 5 గంటలకి లేచిపోయాను. మనలో చాలామంది ఆ ప్లేస్‌కి వెళ్ళే ఉంటారు. అమ్మవారిని దర్శించుకునే ఉంటారు. అక్కడికి చాలామంది ట్రైన్‌లో వెళ్తారు. మేమైతే కార్‌లో స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా రిటర్న్ వచ్చేద్దామని మా ప్లాన్. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా! ఏదో అనుకుంటే ఏదో అయింది. ఎప్పుడో వద్దాం అనుకుంటే ఎప్పుడో వచ్చాము. కానీ మేమైతే చాలా ఫన్ చేసాం. చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఇంత లాంగ్ ట్రిప్ మేము ఎప్పుడూ వెళ్ళలేదు. ఒక సైడే అక్కడికి వెళ్ళాలంటే 4 అవర్స్ జర్నీ. అలాంటిది మేము 7కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. 9కి స్టార్ట్ అయ్యాము. అక్కడే మేము పప్పులో కాలేసామనమాట. ఇంక ఈవినింగే వచ్చేద్దాం అనుకున్న వాళ్ళం. మేము నైట్ అయిపోయింది. ఇదేంటి వెళ్ళాము, ఎంజాయ్ చేసాము అంటుంది గానీ ఎక్కడికి వెళ్ళామో చెప్పట్లేదు అనుకుంటారా? నాకు తెలిసినంత వరకు మీరు గెస్ చేసే ఉంటారనుకుంటాను నేను వెళ్ళే ప్లేస్‌ని. ఎందుకంటే అది మన స్టేట్ కాదు, అదర్ స్టేట్. కానీ చాలామంది మన వాళ్ళు వెళ్ళే ఉంటారు. నేను ఎక్కడికెళ్ళానో ఏంటో అన్నీ ఒక వీడియోలో చెప్పలేను కాబట్టి నేను పార్ట్ 2 చేస్తాను. అది కూడా చూడండి. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయడం మర్చిపోద్దు గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.